హాయ్ ఫ్రెండ్స్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరమైన మినప సున్నుండలు తయారు చేసుకుందాం రండి. స్టవ్ వెలిగిద్దామండి. హీట్ ఎక్కిందండి. కప్పు మినపప్పు తీసుకున్నామండి. ఇది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో ఉంటే చక్కగా పప్పు మగ్గి ఏగుద్దండి, స్మెల్ బాగుంటుంది. ఇవ్వండి, ఇలా వేగినాయండి. ఇలా వేగితే చాలండి, సిమ్లోనే ఉండాలి. మంచి స్మెల్ వస్తుంది. హైలో పెట్టుకుంటే రాదండి. ఇంకా తీసేద్దామండి. ఇప్పుడు మళ్ళీ సాయి గుళ్ళు వేసుకున్నాం. ఒకప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం 2 స్పూన్లు బియ్యం అండి. ఇది సిమ్లో ఉండాలి. ఏంటంటే అది మినపగుళ్ళు వేయించుకుంటామండి. నల్ల పొట్టు ఉన్నది. అది వేయించుకుని చెరుక్కుని ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు ఏంటంటే 1 కప్పు మినపప్పు, 1 కప్పు సాయిగుళ్ళు తీసుకున్నాం అనుకోండి. ఇది చక్కగా సిమ్లో పెట్టి వేయించుకుని మిక్సీ పట్టుకుంటామండి. ఇలా టైం తక్కువ అవుతుంది. అదేంటంటే తిరగలి, పొట్టు తీయడం అవన్నీ లాంగ్ ప్రాసెస్ అండి. సింపుల్గా ఉండేది. ఇది సిమ్లో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి వేగిన తర్వాత. ఇదిగోండి, వేయించుకున్నాం కదండి. సాయిపప్పు, మినపప్పు, బియ్యము దోరగా వేయించుకున్నామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. ఇది బెల్లం చితక్కొట్టుకున్నామండి. ఆర్గానిక్ బెల్లం. పంచదార వేసుకోవచ్చండి, కానీ నేను హెల్త్ రీచ్ నేను బెల్లం వాడుతున్నాను. ఆర్గానిక్ నెయ్యి, ఆవు నెయ్యేనండి, గేదె నెయ్యి కాదు. అది బాగా కాసుకున్నామండి. ఇది యాలకుల పొడి అండి. ఈ జీడిపప్పులు నేతిలో వేయించుకున్నామండి. ఇప్పుడు బెల్లం కలిపిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, బాగా వేడిగా ఉండాలండి. కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కదుపుకోవాలండి. ఇది బాగా వేడిగా ఉందనుకోండి, నెయ్యి తక్కువ పడుతుంది. అదే చల్లారిపోయిన తర్వాత పోసుకున్నాం అనుకోండి, నెయ్యి ఎక్కువ పడుతుంది. అది తొందరగా ఇది అవుతుంది. ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ వండ చేసుకోవాలండి. ఈ మధ్యలో జీడిపప్పు పెట్టుకోవాలండి. ఇలా జీడిపప్పు ఇలా పెట్టుకోవాలండి. జీడిపప్పు పెట్టుకుంటే ఇలా ఒకసారి నొక్కితే దానికి అంటుకుపోద్దండి. ఇలా ఇదిగోండి, మినప సున్నుండలు తయారు చేసుకున్నామండి. ఇదిగోండి, ఇలా ఉన్నాయి. ఇలా రౌండ్గా వచ్చినాయి. దీంట్లో బెల్లంతో చేసామండి. మెయిన్ పంచదార వేయలేదు. ఇది ఐరన్తో కూడింది, బెల్లంతో చేసాం కదండి. ఇది గేదె నెయ్యి వేయలేదండి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసామండి. హెల్త్కి మంచిదండి. ఇది మినుములు, కాయగుళ్ళు వేసామండి. ఇది నడు నొప్పి ఉన్నవాళ్ళు, కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తినడం వల్ల చాలా దీనికి బెనిఫిట్ ఉంటుందండి. నడుములకి బాగా బలంగా ఉంటుందండి. రోజుకు 1 లడ్డు తింటే చాలా బలం అండి. ఇది ఐరన్ ట్యాబ్లెట్లు లేకోకుండా రోజు ఈ సున్నుండలు చేసుకుని రోజు చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి తినండి అండి. ఎందుకంటే ఆలస్యం చేయబాకండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని ఇలా తినండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.